హాయ్ నమస్తే. ఈరోజు అసెంబ్లీలో జరిగిన సంఘటన చాలా బాధాకరమైంది. అసలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నవ్వుతున్నారంటే మీకు కొంచెమైనా సిగ్గు, మాన, మర్యాద ఏమైనా ఉందా? ఒకప్పుడు మీరు కూడా మా గురించి మాట్లాడమంటే మాట్లాడని మీరు ఈరోజు నవ్వుతున్నారంటే ఒకసారి ఆలోచించండి. కాంగ్రెస్ గవర్నమెంట్ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఈరోజు ఈ పని చేసింది. ట్రాన్స్జెండర్లకి పోలీస్ అసిస్టెంట్ జాబ్ ఇచ్చింది. మేము అడిగింది హోమ్ గార్డ్స్ అయితే వాళ్ళు ట్రాఫిక్ పోలీస్ జాబ్ ఇచ్చారు. సో ఈరోజు ఎడ్యుకేషన్ ఉన్నవాళ్ళు, తెలంగాణలో పుట్టి పెరిగిన వాళ్ళము, అమ్మాయి నుండి అబ్బాయిగా మారిన ట్రాన్స్ మ్యాన్, అబ్బాయి నుండి అమ్మాయిగా మారిన ట్రాన్స్ ఉమెన్, మా సిస్టర్, మా బ్రదర్లకి ఈరోజు తల ఎత్తుకొనే మా ఫ్యామిలీతో పాటు మేము జీవిస్తున్నామంటే కేవలం కాంగ్రెస్ గవర్నమెంట్ ఈరోజు ఇచ్చిన ఈ జాబ్ వల్ల. ఇదిని ప్రజెంటేషన్ చేస్తున్న మినిస్టర్ మీద మీరు నవ్వుతున్నారంటే ఇది చాలా దారుణమైంది. మీరు వెంటనే క్షమాపణలు చెప్పాలి. ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్లకు కూడా మీరు క్షమాపణ చెప్పాలి. ఆ మినిస్టర్కి మీరు క్షమాపణ చెప్పాలి. కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. సో ఒక్కసారి దేశంలో 4 మూలల్లో సెల్యూట్ కొట్టించుకుంటున్నారంటే అది కేవలం కాంగ్రెస్ గవర్నమెంట్ సాధ్యం చేసిందే. ఈరోజు కర్ణాటక కావచ్చు, వేరే స్టేట్లో కావచ్చు, మనల్ని చూసి, మన గవర్నమెంట్ను చూసి, మన ట్రాఫిక్ అసిస్టెంట్లను చూసి భారతదేశంలో ఎలా దీన్ని రూపురేఖలు తీసుకురావాలని ఆలోచిస్తున్నారు. అలాంటి విషయాన్ని మీరు ఈరోజు ఆహేళంగా నవ్వుతున్నారంటే కొంచెమైనా మాన మర్యాద ఏమైనా ఉందా? సో దయచేసి దీన్ని మీరు వెంటనే మేము ఖండిస్తున్నాము. మీరు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. నా పేరు కిరణ్ నాయక్.